విన్నాను మీరు అసలు స్టోరీ కూడా వినలేదు, డైరెక్ట్గా ఓకే చెప్పేశారని విన్నాను. అంటే ఏంటంటే రీజన్ డైరెక్టరా లేదంటే ఓన్లీ పవర్ స్టారేనా? అంటే ఫస్ట్లీ అండి హరీష్ శంకర్ గారు నాకు కాల్ చేశారు అని చెప్పారు, ఓకే ఇది సినిమా ఉంది అండ్ జస్ట్ సెట్స్ కమ్ టు ద సెట్స్ అని చెప్పారు. సో ఓకే సార్ స్క్రిప్ట్ ఉందా ఏదైనా అండ్ ఈ సెట్ స్క్రిప్ట్ ఏం లేదు నువ్వు రా. అండ్ ఐ థింక్ నేను నమ్మకం పెట్టాను అంతే, ఎందుకంటే గబ్బర్ సింగ్లో ఆల్రెడీ ఆయన పేరింగ్ చాలా హిట్ అయింది అండ్ నాకు హరీష్ గురించి తెలుసు అండ్ ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా చాలా మాట్లాడుకుంటారు. సో ఓకే నాకు తెలుసు చాలా మంచి డైరెక్టర్ అండ్ ఆయనకి మాస్ పల్స్ తెలుసు, ఆడియన్స్ మాస్ పల్స్ తెలుసు. సో ఆబ్వియస్లీ ఒకటి అది ఫస్ట్ రీజన్ వాజ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సెకండ్ వాజ్ హరీష్ శంకర్ గారు. ఓకే, పవర్ స్టార్ అంటే మీకు చాలా బాగా ఇష్టం కదా? అవును. సో మరి ఈరోజు ఒక ఫ్యాన్గా అలాగే మీరు కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి థియేటర్కి వెళ్ళి ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారా? కొంచెం భయం ఉందండి, ఎందుకంటే ఫ్యాన్స్ చాలా ప్రేమ చూపించారు కానీ సమ్టైమ్స్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండి థియేటర్లో. సో కొంచెం వెళ్ళడం కష్టం అండ్ సెక్యూరిటీ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ చేయాలి తప్పకుండా, కానీ కొంచెం భయం కూడా ఉంది. ఓకే చూద్దాం కానీ వెళ్తాను. అంటే రిలీజ్ రోజే కాదులే కానీ తర్వాత ట్రై చేయండి. రిలీజ్ రోజు తర్వాత ట్రై చేస్తాను. ఓకే, అలాగే అంటే ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉంటుందండి? సో నేను కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పాను, ఒక వింటేజ్ రాశిని చూస్తారు, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత నేను ఒక మాస్ సాంగ్లో తెలుగులో డాన్స్ చేశాను అండ్ నా అదృష్టం దట్ యునో ఐఎమ్ డాన్సింగ్ విత్ కళ్యాణ్ గారు అండ్ మాస్ బీట్స్తో అండ్ యూనో ఒక పెద్ద కమర్షియల్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నాను. సో ఐ థింక్ అది కొంచెం నా ఫ్యాన్స్ రిలేట్ అవుతారు విత్ మై పాత రాశితో యూనో. సో ఐ థింక్ వింటేజ్ రాశిని చూస్తారు, ఆ తర్వాత వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తారు మీరు, ఎందుకంటే ఆయన ఎనర్జీ ఆయన డాన్స్ చించేశారు యాక్చువల్లీ ఈ సినిమాలో. ఆయనతో పాటు సమానంగా పోటీ పడాలి కదా మీరు కూడా. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం? ఎందుకంటే నార్మల్గానే పవర్ స్టార్తో యాక్ట్ చేయాలి అంటే చాలా మందికి ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది, మీరేమో స్క్రిప్ట్ కూడా వినకుండా ఆయన మీద ఇష్టంతో ఓకే చెప్పేశారు కదా. సో ఎలా అనిపించింది? ఫస్ట్ డే చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను అండి, బికాజ్ ఆయన ఆరాలో కొంచెం పవర్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేను అది మాటల్లో. కానీ అండ్ అక్కడ యాక్చువల్లీ నేను డైలాగ్స్ కూడా మర్చిపోయాను యూనో. సో అండ్ యూజువల్గా ఐ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్ యూనో. యూజువల్గా నేను చాలా కాన్ఫిడెంట్ అండి, కానీ కొంచెం స్ట్రక్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారితో. బట్ హీ ఈజ్ సచ్ అ హంబుల్ పర్సన్ అండి అండ్ ఆయనకి తెలియదు ఆయన ఎంత పెద్ద స్టార్ అండి అండ్ ఐ థింక్ దట్ ఈస్ హిజ్ అది గొప్పతనం. అంటే ఇప్పుడు డైలాగ్ కొంచెం ఇదయ్యాను అని చెప్పేసి చెప్పారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సీన్లోనేనా? అవును. అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఆ తర్వాత హరీష్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్పారు, దగ్గరికి వెళ్ళి కి సార్ డోంట్ లుక్ ఎట్ హర్ అండి చెప్పారు, చూడకుండా ఇక్కడ చూడండి ఎందుకంటే తను కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది. సో సార్ కూడా ఓకే నేను చేస్తాను అంటే. సో హీ జస్ట్ కెప్ట్ లుకింగ్ డౌన్ when I was saying my dialogue. So he was very accommodating అండి, వెరీ కంఫర్టబుల్, వెరీ రెస్పెక్ట్ఫుల్. ఓకే, సో ఫస్ట్ ఏం మాట్లాడారు, ఫస్ట్ సీన్ ఏం చేశారు, ఐడియా ఉందా? అవునవును ఐడియా ఉంది. అండ్ ఫస్ట్ సీన్ ఒక ఫైర్ ముందు చేశాను అండ్ కామెడీ సీన్స్ ఎక్కువ ఉన్నాయి నాది ఈ సినిమాలో. అవును, సో ఒక కామిక్ రిలీఫ్గా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. సో దట్ వాజ్ మై ఫస్ట్ సీన్ విత్ హిమ్. అంటే మూవీ గురించి కాకుండా డైరెక్ట్గా కలిసినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని కలవగానే ఏం మాట్లాడారు అన్నది నాకు గుర్తుండిపోతుంది కదా, అలా పవన్ కళ్యాణ్ గారిని కలవగానే మీరు ఏం మాట్లాడారో మీకు గుర్తు? యాక్చువల్లీ నర్వస్నెస్తో నేను మాట్లాడలేదు సార్తో ఫస్ట్ డే. భయం. అవును లైక్ ఏం మాట్లాడాలి సార్తో. కానీ నేను చాలా నోటీస్ చేశాను సార్ని త్రూ అవుట్ ద షూట్ అండ్ ఆయన ప్రతిసారి జనాల గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు, జనాల కోసం ఏం చేయాలి. ఓకే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి ఎందుకంటే ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యారు. సో he was always on set but also thinking about people, about his work.
సో చాలా మంచిగా బ్యాలెన్స్ చేశారు. అండ్ నాకు చెప్పారు ఆయనకి బుక్స్ చదవడం చాలా ఇష్టం అని. అండ్ నేను కూడా చెప్పాను సార్ నాకు కూడా చాలా ఇష్టం. సో ఆ బుక్స్ గురించి మాట్లాడాము. అండ్ నన్ను అడిగాడు దట్ యూ వాంట్ డిడ్ యూ ఆల్వేస్ వాంట్ టు బీ అన్ యాక్టర్ అని. ఐ సెడ్ నీ సార్ లేదు సార్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఉండేది చిన్నప్పుడు, బట్ ఇప్పుడు యాక్టర్ అయ్యాను. అండ్ ఈజ్ లైక్ గ్రేట్, బట్ యూర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ ఈవెన్ యాజ్ అన్ యాక్టర్. So yeah, I think that was my first conversation with him. Yeah. Okay.